మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుతో నడుస్తున్న శిష్యులు సమరయ ప్రాంతాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభుకి పొలాలు చూపించారు. బోధకుడా, ఈ పొలములు పండి ఈ ప్రాంతంలో సమృద్ధిగా భోంచేయాలంటే ఇంకా ఒక 4 నెలలు పడుతుంది బోధకుడా అని చెప్తున్నారు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీ కన్నులు పైకెత్తి చూడండి, పొలములు ఇప్పుడే కోతకి సిద్ధముగా ఉన్నాయి, ఇంకో 4 నెలలు అక్కరలేదు, సమృద్ధిగా మీరు భోంచేయవచ్చు, మీ కన్నులు పైకెత్తి చూడండి అని అన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఇది ఎలా సాధ్యం? ఇంకా 4 నెలలు ఉండాలి కదా. ఈ రోజుల్లో కూడా అనేకుల జీవితాలలో ఒక ఇల్లు కట్టాలని అనుకుంటారు, కానీ ఇంకొక 4 సంవత్సరాలకైనా ఒక ఇల్లు కట్టగలమా? అనారోగ్యంతో బాధపడే వాళ్ళని చూసి ఇంకొక 4 సంవత్సరాలకైనా వీడు ఆరోగ్యంగా బట్టగట్టి తిరగలడా అనే అనుమానం. ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, ఆరోగ్య స్థితిగతులే కానివ్వండి, ఆశ్రయమే కానివ్వండి, ఇంకా కొంతకాలం పడుతుంది, ఇంకా కొంతకాలం పడుతుందని నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు ప్రజలు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం ద్వారా ఈరోజు మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాడు. ఏమనంటే, ఇంకో 4 నెలలు అక్కర్లేదు, ఇంకొక 5 సంవత్సరాలు అక్కర్లేదు, ఇంకొక 4 రోజులు కూడా అక్కర్లేదు. వెంటనే మీరు ఈ అద్భుతాన్ని, మహత్కార్యాన్ని చూస్తారు. ఎలా చూస్తారంటే, మీరు ఆకాశం వైపు కన్నులు ఎత్తినప్పుడు. యేసు ప్రభువుకి ఒక అలవాటు. ఆయన రోగులకి ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రోగులకి ప్రార్థన చేసేవారు. అప్పుడప్పుడు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు, ఇవన్నీ నేను చేస్తున్నావు కావు, నా తండ్రి చిత్తం నేను చేస్తున్నాను అని అనేవాడు. ఒకసారి ఏం జరిగిందంటే, 3 రోజుల పాటు గలిలయ సముద్ర తీరాన ఉపవాస ప్రార్థనలు ప్రభువే జరిపిస్తున్నారు. ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే సమయం అది. అప్పుడు యేసుప్రభు అంటాడు, శిష్యులారా, మీరు వీళ్ళకి ఆహారం పెట్టండి. మార్గ మధ్యంలో వీళ్ళు సొమ్మసిల్లిపోతారేమో అని వాళ్ళతో అన్నాడు. వాళ్ళన్నారు, అయ్యా, ఇంతమందికి అవసరమైన రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి? మన దగ్గర అన్ని పైసలు లేవు కదా. ఒకవేళ ఉన్నా ఇన్ని రొట్టెలు ఒక్కసారి మనకు ఎక్కడ దొరుకుతాయి? మీరు వాళ్ళని పంపించేయండి, వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడుతారు అన్నట్టుగా మాట్లాడారు. అయితే ప్రభు అంటాడు, కాదు, మార్గ మధ్యంలో వాళ్ళు సమస్యలిపోతారు, గనుక మీరు వాళ్ళకి ఆహారం పెట్టండి అని బలవంతం చేశారు. వీళ్ళు అసాధ్యం అంటారు, కానీ ప్రభు అంటాడు, దేవునికి సమస్తము సాధ్యం అంటాడు. అంతలో ఓ చిన్న బాబు పైకి లేచి, బోధకుడా, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. శిష్యులకి అందరికీ ఆశ్చర్యం అనిపించి, ఒరేయ్, 5,000 మందికి రొట్టెలు పంచాలని మేము వాటి గురించి ఆలోచిస్తున్నావురా, నీవు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టుకుని ఏం చేయమంటావు? కూర్చోరా, కూర్చో, పెద్ద మనగాళ్ళు వేసావు అన్నట్టుగా మాట్లాడారు. అయితే ప్రభు అంటాడు, ఆ చిన్నవాణిని నా దగ్గర పంపించండి. ఆ చిన్నవాడు వెళ్ళి ఆ రొట్టెలు
చిన్న చేపలు యేసు ప్రభు చేతికి ఇవ్వడం జరిగింది. ప్రభు వెనువెంటనే వాటిని చేతికి అందుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాటిని విరిచి పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టండి, ప్రజలకి ఇవి పంచిపెట్టండి అన్నాడు. శిష్యులు పంచిపెట్టారు. అసాధ్యము అన్న శిష్యులే సాధ్యమయ్యేటట్లుగా అందరికీ పంచారు. అందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఆయన విరిచిన ముక్కలు ఇంకా 12 గంపలు అలాగే ఉన్నాయి. ఎంగిలి ముక్కలు కాదండి. నా ప్రియమైన సహోదరులారా, వాళ్ళందరూ తిని తృప్తి పడ్డారు. సమృద్ధి కలిగింది. ఈ సమృద్ధి ఎలా కలిగిందంటారు? ప్రభువుకు ఒక అలవాటు ఆకాశం వైపు కన్నులెత్తడం. మనుషుల ముఖం చూసేదానికంటే కూడా, ఆ దేశం ఈ దేశం వైపు చూసేదానికంటే కూడా యేసయ్య వైపు చూడటం మన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠం. అది ఆయన మనకు నేర్పించాడు. ఆయన అలవాటు మన అలవాటుగా మారాలని ఆయన ఆశించాడు. ఈ రోజుల్లో ఇలాంటి సభలు జరిగినప్పుడు మనం గమనిస్తుంటాం. ఇంత ఖర్చు అయింది, ఇంత కానుకలు వచ్చాయి, ఇంకా ఇంత అప్పులు ఉన్నాయి అని చెప్పుకోవడం, ఇంతమంది ఇప్పుడు చందాలు ఇచ్చేవాళ్ళు కావాలి అని కోరుకోవడం మనం సహజంగా చూస్తుంటాం. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఇది దేవుని పనేగానైతే, దేవుడు అంగీకరించిన పరిచర్యగానైతే ఈ అప్పుల బాధలు ఎందుకు వస్తాయి, ఈ లోటు ఎందుకు కలిగి ఉంటుంది అని ఒక్కొక్కసారి నేను ఆలోచించడం కూడా జరుగుతుంది. అటువైపు ఇటువైపు చూస్తున్నప్పుడు మనం అనుభవించేది ఏమిటంటే లోటు బడ్జెట్. అయితే ఆకాశం వైపు చూసినప్పుడు మిగులుతున్నటువంటి అనుభవాలు, సమృద్ధిగా కలుగుతున్న అనుభవాలు మనం అనుభవించగలుగుతాం. అప్పులు పాలు కాము, వడ్డీలు కట్టవలసిన అక్కర అసలే ఉండదు. కనుక నా ప్రియమైన సహోదరులారా, మీరు మీ అవసరాలను బట్టి ఎటువైపు చూస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఒకసారి నా జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని మీకు అర్థమయ్యే శైలిలో చెప్తాను, వినండి. అప్పుడు నాకు సరిగ్గా వయసు 20 ఏళ్ల వయసు. బైబిల్ బ్యాగ్ తగిలించుకొని గ్రామ గ్రామం తిరుగుతున్న రోజులు అవి. అప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ తల్లి నన్ను అట్లాగే చూస్తుంది. ఏంటమ్మా అలా చూస్తున్నారు అన్న. బాబు, మా చనిపోయిన బాబు నిన్ను చూస్తుంటే గుర్తొస్తున్నాడు గనుక నిన్ను అందుకు అలా చూస్తున్నాను బాబు అనింది. దేవుని స్తోత్రం అన్నా నేను. వెంటనే ఆమెనింది, బాబు ఇల్లు నీళ్ళు అనుకో, ఎప్పుడు సమృద్ధిగా ఆహారం ఈ టేబుల్ మీద ఉంటుంది, నువ్వు ఇటువైపు ఎప్పుడు వచ్చినా సరే శుభ్రంగా భోంచేసి విశ్రాంతి తీసుకొని ప్రభు సేవ చేయనాయన. ఏ తల్లి కన్నా బిడ్డవో, నా బిడ్డ పోయాడు, నేను నా కళ్ళతో నా బిడ్డలాగా చూసుకుంటున్నాను అని చెప్పింది. నేను ఎప్పుడు ఆ ఇంట్లో భోంచేసినోడిని కాను. సరే, ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఒకసారి ఆ ప్రాంతానికి వచ్చాను. వచ్చినప్పుడు బస్ ఛార్జీ మాత్రమే ఉంది, జేబులో పైసా కూడా లేదండి. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలప్పుడు బస్ స్టాండ్లో బస్ దిగాను. ఆకలి అవుతుంది, తినే వయసు, కానీ పైసలు లేవు. ఏం చేయాలో అర్థం కాదు. సరే, అప్పుడు సరిగా ఆలోచనలోకి వచ్చింది ఆ తల్లి. అమ్మ ఉంది కదా ఇక్కడ, ఆమె ఎప్పుడొచ్చినా భోజనం రెడీగా ఉంటుంది బాబు, తినమని చెప్పింది కదా, తల్లిలాంటిది, ఇల్లు నీదేని బాబు, నాది అనుకోవద్దని చెప్పింది కదా, వెళ్ళిపోదాం భోంచేద్దామని అలాగా తల్లిని గుర్తు చేసుకుంటూ ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఇంత తాళపు కప్ప ఆ ఇంటికి వేసినారు. ఇటెటో బయటికి వెళ్ళింది, వస్తుంది, తలుపు తీస్తుంది, శుభ్రంగా భోంచేయచ్చని నేను కాసేపు అక్కడే నిలబడ్డా. ఆ పక్కింటి వాళ్ళు అంటారు, బాబు ఈమె కొరకు నువ్వు ఉంటున్నావా, ఈ మామగారి కొరకు? ఇంకో 4 రోజులు రాదు ఈమె, వచ్చిన వాళ్ళకి మమ్మల్ని చెప్పమంది అన్నసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఇక ఉసూరు అంటూ వెళ్ళిపోతున్నా. దారిని వెళ్తున్నప్పుడు ఎవరో నాతో మాట్లాడినట్టు, ఏసనా
నిన్ను నా సేవ చేయమని నేను పిలిచాను. నా ముఖం చూడకుండా నీవు మనుషుల ముఖం చూసి పరిగెత్తుతావా? ఎప్పటి నుంచి అలవాటు నేర్చుకున్నావు నువ్వు? మనుషుల ముఖం చూస్తావా, సిగ్గుపడతావు, జాగ్రత్త అని ఎవరో హెచ్చరించినట్లు, పలకరించినట్లు అనిపించింది. వెంటనే నేను పక్కకెళ్ళిపోయి కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, నన్ను క్షమించు. నా జీవిత కాలమంతా మనుషుల ముఖం చూడకుండా మీ ముఖం చూస్తానయ్యా. మీరు నన్ను నడిపించండి. ఎలా నడిపిస్తారో నాకు తెలియదు, మీరు నడిపించండి బాబు అని కన్నీటితో ఒక చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచి ఇలా బయటకు వచ్చా. వచ్చిన వెంటనే ఒక అబ్బాయి, ఎవరో నా వయసు అబ్బాయే, నా వెంట తిరుగుతున్నాడు. ఎవరా నువ్వు అన్నా. నీ పేరు ఏసన్న కదా అన్నాడు. అవును. మీది నెల్లూరు కదా అన్నాడు. అవును అన్నా. మీరు నాకు తెలుసండి అన్నాడు. తెలిస్తే ఏం చేయమంటావు? నేను ఇంతవరకు అన్నం తినలేదు, 3 గంటలు అయిపోయింది, లారీ చెడిపోయింది, మా లారీ అక్కడ షెడ్లో పెట్టాను, అన్నం తినలేదన్నాడు. నా భయం వేసింది, నన్ను డబ్బులు అడుగుతాడేమో నన్ను. తర్వాత అంటాడు, నాకు ఒక ఆశను తీరుస్తారా అన్నాడు. ఏమిటంటే, నాతో కలిసి మీరు కూడా భోజనం చెయ్యాలి అన్నాడు. నేను ఎప్పుడెప్పుడు అని ఉన్నాను కదండి ఆకలితో. సరే వెళ్దాం పదండి. హోటల్కి వెళ్ళాం. ఆడ తిండిపోతాడు, ఏమో తింటున్నాడు. వాడు ఏది తింటున్నాడు అన్ని నాకు పెట్టిస్తున్నాడు. వాడు పెట్టినల్లా తింటా వస్తున్నాను. ఆ తర్వాత హోటల్ బయటకు వచ్చిన తర్వాత పైకి బోర్డు చూస్తే బోర్డు మీద ఏమని రాసిందంటే రాజుల భోజనము అని రాసింది. అప్పుడు నేను కంటి నిండా నీళ్లు పెట్టుకుని ప్రభువుకి స్తోత్రాలు చెప్పుకున్నా. ప్రభువా, ఆ ముసలమ్మని నా మనసులో పెట్టుకుని ఆ ముఖం చూసి నేను వెళితే ఇంతలా తాళపు కప్పేపించావా? మరి నీ ముఖం చూసి నేను బయలుదేరితే నాకు రాజుల భోజనం పెట్టిస్తావా అని అనుకుని ప్రభు నన్ను సంతోషించాను.